మోంధా తుఫాను ఏపీని చిగురుటాకులా వణికిస్తోంది. తుఫాను ప్రభావం కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రభావిత ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించాలని మంత్రులు, అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆకస్మికంగా వాగులు పొంగే ప్రవహించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మోంధా తుఫాను ఎఫెక్ట్ పై ఆర్టీజీఎస్ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి చంద్రబాబు సమీక్షించారు. గతంలో వచ్చిన తుఫాన్ల కారణంగా జరిగిన నష్టాన్ని బేరీజు వేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం మోంధా తుఫాను కోస్తాంధ్ర తీరానికి అత్యంత సమీపంగా వస్తోందని, ఈ అర్ధరాత్రికి కాకినాడకు దక్షిణంగా చేరుకొని తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం కాకినాడ, మచిలీపట్నం, విశాఖ తదితర తీర ప్రాంతాల్లో వర్షాలు, గాలుల తీవ్రత ఎక్కువగా ఉందని సీఎంకు తెలిపారు. కాకినాడ పరిసర ప్రాంతాలకు మరిన్ని రెస్క్యూ బృందాలను ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని ఆదేశించారు. గాలులు, వర్ష తీవ్రతను అంచనా వేస్తూ అందుకు తగినట్టుగా యంత్ర సామగ్రిని, సమాచార పరికరాలను, అత్యవసర యంత్రాలను, బృందాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గతంలో హుద్హుద్ తుఫాను సృష్టించిన విధ్వంసం నుంచి ప్రజలను 4 రోజుల్లో తిరిగి బయటకు తెచ్చామని సీఎం గుర్తు చేశారు. గడిచిన 24 గంటల్లో విశాఖ, కోనసీమ, శ్రీకాకుళం, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, నెల్లూరు తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయని అధికారులు వివరించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లోని 1.92 కోట్ల మంది మొబైల్ ఫోన్లకు సమాచారాన్ని పంపామని తెలిపారు. ముందస్తు జాగ్రత్తగా 2703 జనరేటర్లను కూడా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని సీఎంకు తెలిపారు. సచివాలయాల వారీగా నిత్యావసర వస్తువులను కూడా సిద్ధం చేసుకున్నట్టు వివరించారు. అత్యవసర సమయంలో కమ్యూనికేషన్ కోసం పోలీసు విభాగం 81 టవర్లతో వైర్లెస్ సిస్టమ్ను ఏర్పాటు చేశామన్నారు. జేసీబీలు, యంత్ర పరికరాలను కూడా యాప్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్టు సీఎంకు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం పశువులకు కావాల్సిన గ్రాసం కూడా సిద్ధంగా ఉంచాలని సూచించారు. డ్రోన్ల ద్వారా ముంపు ప్రాంతాల్ని, చెట్లు, టవర్లు, హోర్డింగ్లు పడిపోయిన ప్రాంతాలను గుర్తించి తక్షణం పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. వర్ష ప్రభావంతో ఇప్పటి వరకు 43,000 హెక్టార్ల పంట నీట మునిగిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. కోనసీమ, ప్రకాశం, నంద్యాల, కడప, తూర్పుగోదావరి జిల్లాలో పంట నీట మునిగిందని సీఎంకు వివరించారు. అయితే పంట నష్టం వివరాలను కూడా రైతులు కూడా పంపేలా వ్యవసాయ శాఖ రూపొందించిన యాప్లో మార్పులు, చేర్పులు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. తుఫాను కారణంగా రోడ్లపై చెట్లు, విద్యుత్ స్తంభాలు, రోడ్ల ధ్వంసం వంటివి జరిగితే ఓళ్ల మధ్య రాకపోకలకు ఇబ్బంది అవుతుందని, అలాంటి పరిస్థితి రాకుండా చూడాలని డిప్యూటీ సీఎం పవన్ అధికారులకు ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు క్షేత్రస్థాయి యంత్రాంగంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని, అందరూ ఫీల్డ్లో ఉండాలని మంత్రి లోకేష్ సీఎంకు వివరించారు. ఒక్క టీఎంసీని కూడా నీటిని కూడా కోల్పోకుండా నీటిని నింపే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.